అసలు అదే కాదు, ఏది దొరికినా దాని మీద సంగీతం వస్తుంది. చిన్న చాక్లెట్ తిని పడేసిన పేపర్ తీసుకొని కూడా సంగీతానికి క్రియేట్ చేస్తుంటారు. అలాగే ఉంటాయి కదా. ఇంకా ఏమన్నా వేరే రకాల ఏమన్నా శబ్దాలు ఏమైనా చేయగలుగుతున్నారా? వేరే విధంగా కూడా శబ్దాలు చేస్తాను. అవి ఇవన్నీ వన్ మ్యాన్ ఆర్కెస్ట్రాతో మొత్తం సంగీతంతో క్రియేట్ చేసి నేను పాటలు పాడుతుంటాను. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో దేవదాస్ సార్ గారు ఉన్నారు. వారికి దేవుడు చాలా గొప్ప వరాలు ఇచ్చాడు. మొదటగా ఆయనకి 2 నేత్రములు లేవు, అంటే 2 కళ్ళు లేవు. కానీ దేవుడు వారికి చాలా అద్భుతమైన వరాలు ఇచ్చాడు. ఆ వరాలు ఏంటో ఆయన ఒంటి ద్వారా అడిగి తెలుసుకుందాం. కళ్ళు ఉండి మనం చాలా పనులు చేయలేకపోతున్నాం. ఆయన కళ్ళు లేకుండానే చాలా అద్భుతమైన పనులు చేస్తాడు. అవి ఏంటి, ఆ పనులు ఏంటి, ఆ గొప్ప గొప్ప దేవుడు ఇచ్చిన వరాలు ఏంటి, ఆయన నోటి ద్వారానే అడుగుకుందాం. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. సార్, మీరు 2 కళ్ళు లేవన్నారు కదా, ఇది మీకు ఇప్పటి నుంచే చూపలేదా లేకపోతే పుట్టుకతోనే చూపలేదా సార్? నాకు మొదట పుట్టిన తర్వాత 2-3 సంవత్సరాలకి కళ్ళు పోయినవని మా పితరులు చెప్పారు. నాకు ఆ రోజుల్లో గుర్తుండదు కదా, 3 సంవత్సరాల ప్రాయంలో. అయితే గెస్సింగ్ కూడా తెలియని రోజుల్లో పోయినవి. ఆ తర్వాత కొంచెం పెద్దవాడిని అయిన తర్వాత నాకు మా బ్లైండ్ చదువు, అంటే కళ్ళు లేని వారికి చదువు ఉన్నదని తెలిసి మా తల్లిదండ్రులు నన్ను స్కూల్లో చేర్పించారు. ఆ విధంగా స్కూల్స్ లో చేరిన తర్వాత నేను పాటలు పాడడము, సంగీతాలు వాయించడము, ఆ విధంగా కొన్ని దేవుడు నాకు ఇచ్చిన వరాలు అభివృద్ధి చేసుకొని ఇప్పుడు నేను పూర్తిగా గ్రాడ్యుయేషన్ చేసి బిఏ చదువుకొని ఉద్యోగానికి అవకాశం ఉన్నా దేవుని సేవ చేయాలని ఒక ప్రవచనం నెరవేరింది. నాకు మా తాతయ్య ప్రవచనం చెప్పారు, నువ్వు సేవ చేస్తావని. అది నెరవేరినట్లు దేవుడు నన్ను వాడుకుంటున్నారు. ఓకే సార్. అలాగే సార్, ఇప్పుడు మీరు నోటితో చాలా రకరకాల శబ్దాలు, మౌత్ ఆర్గాన్ ద్వారా చాలా అద్భుతమైన మ్యూజిక్ ప్లే చేస్తారని చెప్పేసి విన్నాం సార్. అది మా ప్రేక్షకులందరి కోసం ఒకసారి లైవ్ లో చూపించగలుగుతారా? తప్పకుండా. మౌత్ ఆర్గన్స్ నాకు ఇంకా చాలా వాయిద్యాలు వాయించే కృప ఇచ్చారు దేవుడు. మౌత్ ఆర్గన్స్, కీబోర్డు, డ్రమ్స్, ఇవన్నీ వన్ మ్యాన్ ఆర్కెస్ట్రాతో మొత్తం సంగీతంతో క్రియేట్ చేసి నేను పాటలు పాడుతుంటాను. అసలు అదే కాదు, ఏది దొరికినా దాని మీద సంగీతం వస్తుంది. చిన్న చాక్లెట్ తిని పడేసిన పేపర్ తీసుకొని కూడా సంగీతానికి క్రియేట్ చేస్తుంటాం. తర్వాత దారం నోట్లో పెట్టుకుని లాగి సంగీతాన్ని గిటార్ లాగా మోగిస్తూ ఉంటాం. సూపర్. తర్వాత ఏ చిన్న సీసా ఉన్న సీసా ఊది దాంట్లో సంగీతాన్ని సమకూరుస్తాం. ఇప్పుడు ఉదాహరణగా మీరందరూ ఈ విధంగా కొడితే చప్పట్లు వస్తాయి, నేను కొడితే చప్పట్లో సంగీతం వస్తుంది. ఉదాహరణగా అది ఒక విధమైన శబ్దం. సగమదని సా నిద మద మగ మగ సా. ఆ విధంగా చప్పట్లో కూడా సంగీతాలు క్రియేట్ చేసే ఒక టాలెంట్ దేవుడు ఇచ్చారు. చాలా బాగా చేస్తారు సార్, చాలా బాగా. నాలుగు మీద కూడా సంగీతం వస్తాయి. ఆ విధంగా రకరకాల నాలుగు మీద కూడా ఒక్కొక్క పాటలు ఒక సందర్భంలో సంగీతాలు నేను యూజ్ చేస్తాను. ఇంకా మీరు మౌత్ ఆర్గన్ ద్వారా కూడా చాలా వాయిద్యాలు వాయిస్తా అన్నారు కదా. మౌత్ ఆర్గన్స్, కీబోర్డ్, డ్రమ్స్ ఇవన్నీ వాయిస్తాను. ఇప్పుడు మౌత్ ఆర్గన్స్ చేతులు ఉన్నాయి, 3 కలిపి వాయిస్తున్నాను. ఒకేసారి 3? ఒకేసారి 3 వాయిస్తాను. 3 మీద కూడా వాయించవచ్చు. అంటే ఒక్కొక్క మౌత్ ఆర్గన్స్ చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. శృతులు వేరే ఉంటాయి. దీంట్లో ఇంగ్లీష్ లో కార్డ్స్ ఉంటాయి, సి కార్డు, CDEFG. ఆ విధంగా ఒక్కొక్క శృతి ఒక్కొక్క కార్డ్ లో ఉంటుంది. వాటిని సెట్ చేసుకుని పాడుతూ ఉంటాం, ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఉంటాం. ఇది గురించి ఇది CGA 3 పట్టుకున్నాను స్కేల్స్. ఇంట్లో ఒక పాట వాయిస్తాను నేను.
ఒక ఆరాధన కీర్తన వాస్తాను. ఓకే సార్. సూపర్ సార్, సూపర్ సూపర్ సూపర్. చాలా అద్భుతంగా మీరు వాయించారు సార్. ఇలాగే మీరు నోటితో కూడా చాలా అద్భుతమైన శబ్దాలు చేస్తారని చెప్పేసి మా తెలిసిన వాళ్ళు చెప్పారు. ఇప్పుడు క్లాప్ లో కొట్టాను కదా అవును సార్. అది అది ఒక డ్రమ్స్ లాగా వస్తాయి. చూసాడు చూడకుండా వింటే మాత్రం డ్రమ్స్ అనుకుంటారు. అవును సార్, అవును. కళ్ళు మూసుకొని వింటే ఖచ్చితంగా అది డ్రమ్స్ అని అనుకుంటారు. చప్పట్లు ఎవరు అనుకోరు. చాలా వరకు అది డ్రమ్స్ అనేలాగే సౌండ్ వినపడుతుంది. అసలు అది ఇంకా సేమ్ అలాగే ఉంటాయి కదా. అందుకని ఇంకా ఏమన్నా వేరే రకాల ఏమన్నా శబ్దాలు ఏమైనా చేయగలుగుతారా? వేరే విధంగా కూడా శబ్దాలు చేస్తాను. అవి కొన్ని మిమిక్రీ టైప్ లో చిన్న పిల్లలకి ఆకర్షణీయంగా సండే స్కూల్ వచ్చిన చెప్పేటప్పుడు అవునవును ఎట్లాగాని చేస్తాం. ఉదాహరణంగా పిల్లలకి ఇష్టమైన శబ్దాలు ముందు తుఫాను అని ఉంటది. ఆ తుఫాను చెబుతాను. 107వ కీర్తన 25వ వచనంలో అద్భుతంగా అక్కడ దేవుడు యెహోవా సెలవీయగా తుఫాను పుట్టిన అని ఒక వచనం ఉంటది. అవును సార్, అవును. అలాగే అదే 107వ కీర్తన 29వ వచనంలో దానిని ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయిన అని ఉంటుంది. అంటే 107వ కీర్తన 25వ వచనం తుఫాన్ స్టార్ట్ చేశాడు, 29వ వచనం తుఫాన్ స్టాప్ చేశాడు. ఆ స్టాప్ కొద్దిగా చెప్తాం. యెహోవా సెలవీయగా తుఫాను పుట్టిన అప్పుడు తుఫాను యు స్టార్ట్ అన్నాడు దేవుడు. అప్పుడు ఆ విధంగా అది ఆగిపోయింది. చాలా బాగా చేస్తారు సార్, సూపర్. అసలు ఆ శబ్దం నిజానికి నేను ఎక్కడో బయట నుంచి వచ్చినట్టు అనుకున్నాను సార్ నేను. అదే దేవుడు అంటే క్రియేట్ చేయటంలో ఉంటది అది. ఓకే సార్. మిమిక్రీ ఇలాంటివి ఇంకా ఏమన్నా వేరే ఇవన్నీ చేసి ఏదన్నా చేయగలరు ఇలాంటివి? ఇంకా చెప్తా. వేరే ఇంకా ఇప్పుడు పవర్ స్ప్రే అని ఉంటుంది. ఎవరికా మేము చదువుకున్న రోజు ప్రతి మిరప వాణిజ్య పంటలకు అది స్ప్రే చేస్తా ఉన్నాం, పవర్ స్ప్రే. ఆ శబ్దం కొంచెం చాలా కొద్దిగా దూరానికి కూడా బాగా వినపడుతుంది. ఆ శబ్దం ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు అది ట్యాంక్ తగిలించుకొని అవునవును సార్, పురుగు మందు అని ఉంటది కదా, పురుగుకి ముందు కొడతాం. రైతులు పురుగులకు మందు కొట్టేటప్పుడు స్ప్రే చేస్తారు. ఆ శబ్దం అనేది మీకు దాంట్లో వినిపిస్తుంది. ఆ విధంగా ఇదేదో ఒక మోటార్ సౌండ్ లా ఉంది సార్. ఇది వస్తుంది, అది కూడా మోటార్. అవును, కరెక్ట్. అది కూడా ఒక మోటార్, పెట్రోల్ తో వర్క్ చేస్తుంది కదా, ఒక మోటార్ లాంటిది. అది కూడా ఆ మోటార్ సౌండ్ విన్నట్టే ఉంది నాకైతే. అవునవును, అది అట్లా ఉంటుంది. అది పవర్ స్ప్రే లో కూడా మోటార్ ఉంటుంది మామూలుగా, అది కూడా ఆ శబ్దం వస్తుంది. దాని అనుసరించి ఇంకా మోటార్ శబ్దాలు కూడా అట్లా ఎన్నో చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఇంకొకటి
ఈ గుర్రం నడుస్తుంది కదా, అవును సార్. దాన్ని ముందుగానే స్కూటర్ వెళ్తా ఉంది, దాన్ని దాటి ముందు గుర్రం వెళ్తుంది, దాన్ని దాటి స్కూటర్ వెళ్తుంది. ఆ రెండు శబ్దాలు చెప్పొచ్చు ఒకేసారి. ఆ రోజుల్లో బాగా స్టూడెంట్ గా ఉండేటప్పుడు ఇవన్నీ చెప్పి బాగా అట్రాక్ట్ చేసేవాడిని. ఓకే సార్. అది అదే ఒక మోటార్ సైకిల్ ని ఒక గుర్ర బండి క్రాస్ చేసినట్టుగా ఉంది సార్ ఈ శబ్దం వచ్చేసి. నిజంగా చాలా అద్భుతంగా ఉంది సార్. ఈ సౌండ్ అయితే నాకు వింటుంటే నాకు విజువల్ అర్థం అయిపోతుంది. అదే ఒక మోటార్ సైకిల్ క్రాస్ చేసినట్టుగా గుర్రం బండి వెళ్తున్నప్పుడు మోటార్ సైకిల్ దాన్ని క్రాస్ చేసి వెళ్తుంది. చాలా అద్భుతంగా చేస్తారు సార్, చాలా అద్భుతంగా చేస్తారు. ఇంకా ఇలాంటివి ఏమన్నా ఇంకా ఏమైనా చేయగలరా? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పార్టీ రాజకీయ నాయకుల పార్టీల్లో పలానా ఓటు ముద్ర వెయ్యాలి అని ఒకడన్నప్పుడు 1000 మంది అంటుంటారు, చాలా లేకపోతే 100 మంది అరుస్తూ ఉంటారు వెయ్యాలి అని. ఆ వెయ్యాలనే శబ్దం ఒకేసారి మనం చూస్తే అది సహజంగా మనం దేవుని పిల్లల మధ్య పనిచేస్తాం కనుక ప్రభువుని గురించి చెబుతూ ఆ మాట చెబుతాం. ప్రభు అయిన యేసు క్రీస్తుకి యేసుక్రీస్తు రాజ్యము వెయ్యేళ్ల పరిపాలన యేసయ్య కృప విస్తరించాలి ఆ విధంగా ఉంటుంది. ఓకే ఓకే సార్. మరి ఎంతో మంది చెప్పినట్టు కొంత అట్లా. అలాగే సార్, ఇప్పుడు మీ కొంచెం పర్సనల్ విషయాలు తెలుసుకున్నాం సార్. ఓకే, మీకు మ్యారేజ్ అయిందా సార్? మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. ఓకే, ఏం చేస్తుంటారు పిల్లలు ఇద్దరు? వాళ్ళు పాపకు పెళ్లి అయింది. ఓకే. అబ్బాయి ఏదో చిన్న పనులు చేస్తుంటాడు. అయితే ఈ విధంగా కుటుంబంలో సేవలో నేను ఉంటుంటాను. ఓకే. అయితే ఇక దేవుని నాకు ఉద్యోగం కూడా ఉంది, ₹1,00,000 దాకా బాగా చదువుకున్నాను. BA ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ లిటరేచర్ చదివాను. ఓకే, సూపర్ సార్. అది చదువు మాత్రమే కాకుండా సంగీతాన్ని బాగా నేర్చుకున్నాను. సంగీతం అంటే చాలా ఇష్టం నాకు. అవును సార్. మంచినీళ్ళు ఇచ్చి కీబోర్డ్ గాని మోతారు గాని ఎవరైనా ఇస్తే తర్వాత నీళ్లు తాగుతారు, ముందు ఇది వాయిస్తాను అని చెప్తాను. అంత ఇంట్రెస్ట్ సంగీతం అంటే. ఇప్పుడు చాలా వరకు యూత్ అంతా చదువు, తల్లిదండ్రులు కూడా చదువు అంటారు కదా, చదువు గ్రేటా లేకుంటే వాళ్ళకి ఉన్న టాలెంట్ గ్రేటా సార్? వాళ్ళు దేని మీద వాళ్ళ యొక్క మైండ్ ఫోకస్ పెడతారో అదే వాళ్ళు నేర్చుకోవడమే మంచి. అదే అయితే అది సమాజానికి గాని కుటుంబానికి గాని అది కొంచెం ఉపయోగకరంగా ఉన్నవైతే అది ప్లస్ పాయింట్ గా తీసుకోవచ్చు. మీకు అలాగే దేవుడు చూపి ఇవ్వలేదు కదా అని చెప్పేసి మీకు ఏ రోజున బాధ కలిగింది? అట్లా డిప్రెషన్ గానీ లేకపోతే ఏదో ఒక హర్ట్ అవడం గానీ టెన్షన్ పడటం గానీ ఏమీ లేదు నాకు. ఎందుకంటే నేను లోకాన్ని మొదటి నుంచి చూడలేదు కనుక నాకు ఎలాంటి బాధ ఇంకా ఏమీ ఉండదు. కారణం ఏంటంటే మధ్యలో చూపుపోతే ఖచ్చితంగా అయ్యో ఎగిరే పక్షులు అలా ఎగిరేయి కింద నడిచేటువంటి గుర్రాలు బాగా స్పీడ్గా ఇవన్నీ మైండ్లోకి వస్తూ ఉంటాయి. అవేమీ తెలియదు కనుక పుట్టినప్పుడు పిల్లవాడు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు కూడా ఆ విషయంలో నాకేం తెలియదు, అన్ని తెలుస్తాయి. ఓకే. అలాగే సార్, మీరు బయటికి ఎక్కడెక్కడో తిరుగుతుంటారు కదా ప్రాంతాలు, ఆ ప్రాంతాలు తిరిగినప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏ బస్ ఎక్కాలి ఏ ట్రైన్ ఎక్కాలని చెప్పేసి మీరు ఇవన్నీ ఎలా మీరు చేయగలుగుతారు, మేనేజ్ చేయగలుగుతారు? అవి నాకు అనుభవంలోనే దేవుడిచ్చినటువంటి టాలెంట్స్. కొంతమంది మీరు ఈ బస్సు ఎక్కలేరు తర్వాత బస్సుకు రండి అని కొంతమంది క్రాస్ చేసి నాకు అడ్డంగా నిలబడతారు. అయితే అది వెనక ముందు చూసే టైం కాదు. ఎవరికి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని ఎవరు కృషి వాళ్ళదని వాళ్ళందరినీ దోచుకొని పోయి నేను ముందుగానే వెళ్ళిపోతాను. నన్ను చూడగానే కొంతమంది లేచి సీటు కూడా ఇస్తారు. వాళ్ళు పోయి మీరు ఈ బస్సు ఎక్కలేరు అనుకున్న వాళ్ళే వెనుకుంటారు, నేను ముందుగానే ఎక్కిపోతాను. అయితే ఎవరు కూడా నా దగ్గర ఉంటారు, దేవుడే తోడు. అవునవును సార్. చాలా మంది చూస్తుంటాం, కళ్ళు ఉండే వాళ్ళకంటే లేని వాళ్ళే ఇంకా స్పష్టంగా చూడగలుగుతారంటారు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదన్నా చదివేదాన్ని కానీ ఇప్పుడు ఒక నోటును పట్టుకొని చెప్పగలిగేది కూడా వాళ్ళు ఎంత స్పష్టంగా చెప్పగలుగుతారు. కరెంట్ పోయినప్పుడు మనకి కనపడదు కదా సార్, కంటికి కనపడినప్పుడు మేము అది మంచి నోటు దొంగ నోటు కూడా కనుక్కోలేం. అది ఏ నోటు కూడా మనకి కనపడదు లైట్ వేసుకొని చూసేంత వరకు. కానీ మీకు చూపు లేదు, ఏ నోటుని ఎలా అని చెప్పేసి ఎలా కనుక్కుంటారు అనేది
చాలా అది మంది నేను చూస్తుంటాను బయట కూడా. కేవలం ఇప్పుడు ఒక మన మనీ వైజ్ గానీ కాదు గానీ అన్ని వస్తువులు ఒకలాగా ఒక విషయం చెప్పాలంటే చేతులే కళ్ళు మాకు ఏ వస్తువు అయినా ఉమ్, చూసి ఒక వ్యక్తిని చూసినా ఉమ్, ఇప్పుడు నాకు మీరు పరిచయమైన వ్యక్తులు ఉన్నారంటే ఓకే. మళ్ళీ ఇంకొకసారి వచ్చి పళ్ళకుండా నా మీద చేయి పెడితే ఆ చేయి పట్టుకొని పలానా మనిషి పేరు చెప్పేస్తాం. ఓకే, అంటే చేయి పట్టుకొని కూడా వారి స్పెషల్ ద్వారా కూడా చెప్పవచ్చు, వారి పేరు ఎవరు అని చెప్పేసి ఏ వ్యక్తి అనే వాళ్ళు కూడా చెప్పేయచ్చు. చెప్పేయచ్చు. చెప్తాం. అట్లాంటి యొక్క టాలెంట్ ప్రభు ఇస్తారు మా బ్లైండ్స్ కి. తర్వాత మరి ఎక్కడికైనా ఒక దారి చూపిస్తే ఇది బాత్రూమ్, ఇది బెడ్రూమ్, ఇది మీరు కూర్చునే హాల్ అని ఇట్లా ఒకసారి చూపిస్తే మైండ్ లో మ్యాప్ అయిపోతుంది. మళ్ళీ రెండోసారి మనిషి అవసరం ఉండదు, ఒకసారి అన్ని చూస్తాం, దాంట్లోనే అర్థం అయిపోతుంది. మీకు అలాగే మీ జీవితంలో చాలా సంతోషకరమైన విషయం అంటూ ఏదన్నా ఉందా సార్? సంతోషకరానికి నేను ప్రభువుని నమ్ముకున్నాను కనుక ఇక అంతా సంతోషం. పాటలు పాడుకోవటం, వాకింగ్ చదువుకోవటం, ధ్యానం చేయటం. ఇక ఏమున్నా ఏమి లేకపోయినా, ఉన్నా లేకపోయినా, తినకపోయినా, పరిస్థితులు మారినా, ఆరోగ్యం తగ్గినా, ఏం జరిగినా ఉంటే దేవుని పని చేసుకుంటా ఉండటం, పోతే ప్రభు సన్నిధికి వెళ్తాం. ఇదే నేను పొందిన అనుభవాన్ని ఇతరులకు కూడా చెప్తా ఉంటాం. సంతోషం అనేది మరి దేవుని అందే ఆనందిస్తాం. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ రిజాయిస్ ఐసే అని ఒక వాక్యం. ప్రభునందు ఆనందించాలి, అదే ఆనందం. అలాగే మీరు ఏదైనా బాధపడ్డ సన్నివేశం అంటే ఈ జీవితం నాకు ఎందుకు, ఇక నేను బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి, నేను చనిపోవడం మేలని ఎటువంటి సందర్భాలు ఏమైనా మీకు ఎదురయ్యాయా? అంటే దేవుని తెలుసుకోక ముందు అవి అలాంటి ఒక సీనరీస్, అలాంటి ఈవెంట్స్ ఎదురయ్యాయి. ఆ తర్వాత దేవుని తెలుసుకున్న తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అని, ఓకే, నువ్వు ఎందుకు పనికి రావు అని నువ్వు అనుకోవద్దు. నీకు అనేక రంగాల్లో అనేక విధాలుగా అనేక దశలలో నిన్ను అభివృద్ధి పరుస్తానని దేవుడు నాతో మాట్లాడి నా యందు అనేకమైనటువంటి మంచి మంచి విషయాలను స్థిరపరిచారు. దాని వలన నేను స్పష్టంగా ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాను. ఒక పాట పాడాలంటే టీమ్ ఉండాలి, కొంతమంది ఆర్కెస్ట్రా ప్లే చేయాలి, పాడేవాళ్ళు ఉండాలి. ఈ రోజున బాగా పాడేవాళ్ళు ఉంటే ఆర్కెస్ట్రా ఉందా అని అడుగుతారు, ఆర్కెస్ట్రా ఉంటే అక్కడ పాడేవాళ్ళు ఉన్నారని ఆర్కెస్ట్రా వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు నాకు అట్లా అవసరం లేదు. ఎక్కడికైనా ఆర్కెస్ట్రాని క్రియేట్ చేసుకుంటాను, వాయిద్యాలు నేనే వాయిస్తాను, పాడతాను. అనేకమైన అంటే ఎటువంటి ఆర్కెస్ట్రా లేకుండా కేవలం మీ నోటి ద్వారా అలాగే మీ మౌత్ ఆర్గాన్స్ ద్వారానే మీరు ఒక సంగీతాన్ని క్రియేట్ చేయగలరు. క్రియేట్ చేస్తాం. చిన్న ఆడియో ప్లేయర్ కూడా ఉంటుంది, అది కూడా పెట్టుకొని దరువులు, నా చేతులతో దరువులు అన్ని పెట్టి క్రియేట్ చేసి పాడుతూ ఉంటాం. అయితే అది వినేవాళ్ళకి టీం వర్క్ లాగా ఉంటది, కానీ నేను ఒక్కడిని ఏవన్నీ చేసి ఒక 10 మంది చేసే పని మీరు ఒక్కరే చేయగలరు, సింగిల్ మ్యాన్ ఆర్మీ లాగా, వన్ మ్యాన్ ఆర్కెస్ట్రా. సూపర్ సార్, సూపర్ సూపర్. అలాగే సార్ మీకు ఆర్థికంగా ఎలా, మళ్ళీ మీరు ఏం పని చేయనంటున్నారు, దేవుని సేవ అంటున్నారు, మరి మీ ఖర్చులకి, ప్రయాణాలకి, దానికి అదంతా ఎలా సమకూరుతుంది? అదంటే ఇప్పుడు విశ్వాసం అనేటువంటిది బేసిక్ గా తీసుకుంటాం. వాక్యానుసారంగా నీతి మంతుడు విశ్వాస మూలంగా జీవించునని మాకు ఏమి లేకపోయినా వెళ్తా ఉంటే నేను వెళ్ళిన దగ్గర నాకు ఏదో దొరుకుతాయని ఆశపడను, కానీ నేను ఒక్కొక్క చోట పని చేసింది ఒక చోట, ప్రతిఫలం మరొక చోట కూడా ఉండొచ్చు. అదే వెళ్ళిన చోటే నాకు ఫలితం ఉండాలని అసలు మనసులో అనుకోను. నేను ఏదైనా మిగలకుండా తగలకుండా, కప్పు లేకుండా, పసు లేకుండా దేవుడు నన్ను ఎంతగానో పోషిస్తున్నారు. అలాగే సార్, ఇప్పుడు మీరు ఎవరన్నా ఇలా ప్రార్థనలు ఉన్నాయి అని చెప్పి మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే ఎలా సార్? అప్పుడు నా ఫోన్ నంబర్ ఉంటదిగా, ఆ ఫోన్ 9441521505 అనే నంబర్ కాంటాక్ట్ చేస్తారు. ఓకే సార్, తప్పకుండా మీ నెంబర్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. మీ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా దేవునికి అంటే మీరు దేవునికి సంబంధించిన కార్యక్రమాలు ఏదైనా ఫంక్షన్ లో కూడా ఏమైనా చేస్తుంటారా? కేవలం దేవునికి సంబంధించినవి చేస్తాం, ఫంక్షన్ లో చేయండి. ఓకే సార్, కేవలం దేవుని సేవలకి ఎవరికన్నా చూసారు కదా ఫ్రెండ్స్, కేవలం దేవుని సేవ, క్రీస్తు సేవ ఏదైనా మీకు చెయ్యాలని చెప్పేసి అయ్యగారిని మీరు వాడుకోవాలా, మీ సంఘంలో ఆయనతో పరిచయం చేయించుకోవాలి, మీ మీటింగ్స్ లలో కూడా ఆయన ఉపయోగపడాలా, దేవుని కార్యాలు ఆయన ఉపయోగపడాలని మీరు అనుకుంటే అయ్యగారి నెంబర్ మీకు మెన్షన్ చేస్తాను. ఆ నెంబర్ కి మీరు కాల్ చేసి అయ్యగారిని మీరు పిలిపించుకొని మీ యొక్క మీటింగ్స్ లలో ఆయన వాడుకోవచ్చు. మీరు ఇట్లా ఇప్పుడు చూసింది తక్కువ, మీ దగ్గరకు వస్తే చూసేది చాలా ఉంటుంది. మీరు ఇప్పుడు చూసింది కేవలం 10% మాత్రమే, ఇంకా 100% టాలెంట్ అయ్యగారిలో చాలా దాగి ఉంది. మనం అవన్నీ బయటకు చూపించాలంటే ఈ సమయం సరిపోదు. మీరు లైవ్ లో అయ్యగారికి దేవుడు ఇచ్చిన టాలెంట్ ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ మీరు లైవ్ లో చూడాలనుకుంటే అయ్యగారిని
ఫోన్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ కాండి. మీరు ఏదైనా పరిచయాలు మీటింగ్స్ ఏమైనా ఉంటే అయ్యగారిని పిలుచుకోండి. తప్పకుండా అయ్యగారిని సేవల పరిచయాలు వాడుకోండి.